Hi everyone, welcome to CP Commerce for YouTube channel. This is useful for who are doing MBA, MCom and all other commerce students anamata. Today we are discussing about the present value of additive method. Ante in discounting and present value of techniques contains two methods, right? One is present value of single cash flow, another one is present value of additive method. In the last class we are discussing about the present value of single cash flow, right? ఇట్ మీన్స్ ఫ్యూచర్లో మన దగ్గర ఒక 10,000 రూపీస్ ఉంటే ప్రజెంట్ వాల్యూ ఎంత అని కనుక్కోవడాన్ని ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఏ సింగిల్ క్యాష్ ఫ్లో అని అంటారనమాట. టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ మెథడ్. అంటే ఇన్ కేస్ 2036లో మన దగ్గర ఒక 10,000 ఉన్నాయి, 2037లో ఒక 10,000, 2038లో ఒక 10,000 ఉన్నాయి. అట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 2026లో దాని వర్త్ ఎంత అని కనుక్కోవడాన్ని ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ మెథడ్ అని అంటారనమాట. కనుక్కోవడానికి ఒక ఫార్ములా అనేది ఉంటుంది. దట్ ఈస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ 1 + r పవర్ ఆఫ్ n మైనస్ 1 బై r ఇంటూ 1 + 1 r పవర్ ఆఫ్ n. అంటే ఎక్స్ అనేది ఫ్యూచర్ వాల్యూ అనమాట. ఎంత ఉందో మనకు ముందు తెలుస్తుంది కదా. నెక్స్ట్ డిస్కౌంట్ రేట్, ఆర్ అంటే డిస్కౌంట్ రేట్, ఎన్ అంటే హౌ మెనీ ఇయర్స్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అనమాట. ఫార్ములా ఈజ్ క్వైట్ ఈజీ. ఎక్స్ అంటే ఫ్యూచర్ వాల్యూ, రైట్, ఇంటూ 1 + r పవర్ ఆఫ్ n మైనస్ 1 బై r ఇంటూ 1 + r పవర్ ఆఫ్ n. 1 + పవర్ ఆఫ్ n, 1 + పవర్ ఆఫ్ n, రైట్. న్యూమరేటర్లో -1, డినామినేటర్లో ఇంటూ r అనమాట. దట్స్ ఇట్, ఈజీ. ఐ విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఏ పర్సన్ ఈజ్ లైక్లీ టు గెట్ 10,000 ఎవ్రీ ఇయర్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ 3 years అనమాట. ద డిస్కౌంట్ ఈజ్ 5%. ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మనీ ఎంత అంటే ఒక 3 years తర్వాత మన దగ్గర 30,000 ఉంటే 10,000 రూపీస్ ఉంటే దాని ప్రజెంట్ వర్త్ ఎంత 5% డిస్కౌంట్ ఇస్తే అని చెప్పి కనుక్కోవడమే ప్రాబ్లం అనమాట. వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ హియర్. ఫార్ములా వచ్చేసి ఎక్స్ ఇంటూ ఎక్స్. వాట్ ఈజ్ మీన్ ఎక్స్ అంటే ఏంటిది? ఫ్యూచర్ వాల్యూ, రైట్. అంటే 10,000 కదా, 10,000. నెక్స్ట్ 1 అంటే 1. ఆర్ మీన్స్ 5%. 5% అంటే 0.05, రైట్. క్యూబ్ కదా, అంటే అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని? 3 years, రైట్. -1 బై ఆర్ అంటే 0.05. నెక్స్ట్ 1 + ఆర్ మీన్స్ నెంబర్ ఆఫ్ 0.05 క్యూబ్. ఓకే, మల్టిప్లై. వీ హ్యావ్ టు మల్టిప్లై 10,000 క్యూబ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? నేను ముందే క్యాలిక్యులేట్ చేశాను. ఆన్సర్ ఎంత వస్తుంది అని అంటే ఫస్ట్ ఈ రెండు యాడ్ చేసుకోవాలి మనం. 1 + 0.05, రైట్. సో 1 + 0.5 -1 క్యూబ్ డివైడెడ్ బై 0.05. రెండు యాడ్ చేస్తే 1.05 క్యూబ్ అనమాట. 10,000 1.05 ఇంటూ 1.05 ఇంటూ 1.05 చేస్తే ఆన్సర్ అనేది 1.157625 వస్తుంది అనమాట. -1, రైట్, బై 0.05, రైట్. మల్టిప్లై చేస్తే 1.157625. ఈ రెండు మల్టిప్లికేషన్, రైట్. లో 10,000 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 0.57625 కదా, 1 మైనస్ చేస్తే. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అంటే 0.5788125 అనమాట. ప్లీజ్ చెక్ ఇట్ వన్స్ అగైన్ ఇఫ్ యువర్ అండర్స్టాండింగ్. 10,000 ఈ రెండు డివైడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 0.2723 అనమాట, రైట్. 10,000 ఇంటూ 0.2723 మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 2723.248 అనమాట. అంటే 2723 ఫైనల్ ఆన్సర్. ఇఫ్ ఇన్ కేస్ ప్రాబ్లమ్స్లో 3 years కాబట్టి ఈ ఫార్ములాని మనం యూస్ చేయగలిగాం. ఇన్ కేస్ 3 years కాకుండా ఇన్ కేస్ 20 years 25 years అలా వేస్తే పాయింట్ ఇంటూ అలా 20 times వేయలేము కదా.
సో ఒక టేబుల్ అనేది ఉంటుంది అనమాట. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ టేబుల్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ టేబుల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యువల్ ఫ్యాక్టర్. సో ఎక్స్ అంటే ఏంది? ఫ్యూచర్ వాల్యూ ఎంత? 10,000 రైట్. 10,000 ఇంటూ ఫ్యాక్టర్స్ ఏంటివంటే రేట్ ఉంటుంది అండ్ ఆల్సో హౌ మెనీ ఇయర్స్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ హియర్. 3 years కదా. 3 years రేట్ ఎంత? 5%. మన ఎంత అక్కడ ఆప్షన్లో అంటే టేబుల్లో ఎంత ఉంటుందంటే మన 0.2723 డెఫినెట్లీ ఇంతే ఉంటుంది అనమాట. సో 10,000 ఇంటూ 0.2723 వీ హ్యావ్ టు మల్టిప్లై చేస్తే 2723.248 అంటే ఏ మెథడ్లో చేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుందన్నమాట. ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఫైనల్లీ టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ మెథడ్ అనమాట. అంటే ఏంటిదంటే ఇంత ఫ్యూచర్లో మన దగ్గర ఎంత అమౌంట్ ఉందో దాని ప్రజెంట్ వర్త్ ఎంత అని కనుక్కోవడాన్ని ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ మెథడ్ అని అంటారనమాట. ఇంతటితో మన ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిందనమాట. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది సెకండ్ యూనిట్ అబౌట్ క్యాపిటల్ బడ్జెటింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.